నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొరషపాడు మండలం దైవల రావూర్లో జరిగిన కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ వారి 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సైబర్ క్రైమ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్ ఎస్పీ కేవి సవిత. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉత్తమ లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించిన సవిత. ఒంగోలు నగరంలో నిర్విరామంగా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం. పేదలకు సేవ చేసే భాగ్యం జడబాల నాగేంద్రకు దక్కినందుకు సంతోషం వ్యక్తం చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు. ఇక వివరాల్లోకి వెళ్తే నేరాన్ని ఆహ్వానించవద్దు, నేరాన్ని చేయవద్దు అని యువతకు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సైబర్ క్రైమ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎస్పీ కేవి సవిత పిలుపునిచ్చారు. కొరషపాడు మండలం దైవల రావూర్లో కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ వారి 20వ వార్షికోత్సవ వేడుకల్లో ఎస్పీ సవిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామంలో జాతీయ జెండాను చేతపట్టి భారత మాతకు జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఎదగాలన్నారు. ఏవి కష్టసాధ్యం కావని సాధించాలని పట్టుదల, అంకుటిత దీక్ష, కృషి ఉంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా గ్రంథాలయాన్ని నిర్వహిస్తూ గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ నిర్వహిస్తూ యువతకు మార్గదర్శకంగా నిలిచిన రీసెర్చ్ సెంటర్ ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ కందెపు రాజశేఖర్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్వాగతోపన్యాసాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు చేశారు. సర్పంచ్ సీత మహాలక్ష్మి, విశ్రాంత సైనికులు శేషారెడ్డి, సాయిబాబా, మందిర నిర్వాహకులు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. మనకి సుఖం కలుగుతుంది అని ఎప్పుడో పెద్దలు చెప్పినటువంటి మాట. దాని తర్వాత వచ్చేది సుఖం. ఎదిరించి, ఎదుర్కొని, జయించి బయటికి వచ్చేటటువంటి శక్తిని ప్రసాదించమని మనం జ్యోతి ప్రజ్వలనం చేసుకుని పూజించుకున్నటువంటి ఆ చదువుల తల్లిని మీ అందరి తరపున, నా తరపున, మనందరి తరపున కోరుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అట్లనే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి స్వర్గీయ కందెపు నాగభూషణం వరలక్ష్మి దంపతులకి, వారి పుత్రుడు ప్రొఫెసర్ కందెపు రాజశేఖర్ గారికి, అట్లనే వేదికలు అలంకరించిన పెద్దలు మన సర్పంచ్ గారు శ్రీమతి సీతాలక్ష్మి గారికి, అట్లనే పెద్దలు రామాంజనేయులు గారు, శేషాచలం గారు, శ్రీనివాస్ మాస్టర్ గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి గ్రంథాలయం. ఆ గ్రంథాలయానికి లైబ్రేరియన్గా ఉన్నటువంటి శ్రీమతి పుష్పలత గారు, అట్లానే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మి గారు, సురేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, వేదిక వెలుపల ఉన్నటువంటి ఇటువంటి మంచి కార్యక్రమానికి వెనకున్నటువంటి చరిత్ర రావి కుటుంబ సభ్యులని ప్రొఫెసర్ రాజశేఖర్ సార్ ఇందాక చెప్పారు, వారి కుటుంబ సభ్యులు. అట్లానే దైవల రావూరు గ్రామస్తులందరికీ, గ్రామంలో పెద్దలందరికీ హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకెంతో ఇష్టమైనటువంటి పిల్లలు, విద్యార్థినులు, అటు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికీ కూడా నా మనస్ఫూర్తిగా ఒక తల్లిగా మీకు నా దీవెనలు అందజేస్తూ ఉన్నాను. కిరణ్ జ్యోతి అన్నటువంటి సంస్థ యొక్క ఆవిర్భావం, మోటివేషనే లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బ్రతుకుతూ మరొకరిని బ్రతికించు. ఎంత గొప్ప కొటేషన్ చూడండి. నువ్వు బ్రతుకుతూ మరొకరిని బ్రతికించు అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ కదా. ఆ కొటేషన్ ని మనకి అందించినటువంటి వారు రాజశేఖర్ గారు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అమ్మగారు, మనమే ఆమె చూస్తూ ఉన్నాము. కోసూరు సీతా మహాలక్ష్మమ్మ గారు గ్రామ సర్పంచి, ఆమె ఉపాధ్యాయ రాణి అయినా కానీ చాలా ఈ గ్రామం యొక్క అభివృద్ధిలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వారికి కూడా మనం ఒకసారి అభినందనలు తెలియజేయకుండా ఉండలేదు. ముఖ్యంగా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కృషి, క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, మనోబలం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, భావ ప్రకటన నైపుణ్యం, మనోనిశ్చయం అన్నటువంటి దీనితోటి వారి సంస్థని ప్రారంభించి 20 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు.
తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె భాస్కర్ అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని రిమ్స్ కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండల ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని బాలాజీనగర్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల యొక్క ఆవశ్యకతను వివరించారు. బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లిపాలను తాపించాలని అన్నారు. తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల బిడ్డ ఆరోగ్యంగాను ఎదగడంతో పాటు పౌష్టికంగా ఉంటారని తెలిపారు. తల్లిపాలను బిడ్డకు 6 నెలల వరకు తప్పనిసరిగా అందించాలని, తదనంతరం వాటిని 2 సంవత్సరాల వరకు ఇవ్వవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సాయి సంతోష్ కుమార్, సూపర్వైజర్ నిర్మలా జ్యోతి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రసన్నతో పాటుగా వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దీనిలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. దానిలో భాగంగా మన అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్న బాలాజీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్న తల్లులకు కాబోయే తల్లులకు మనం తల్లిపాలు వాటి విశిష్టత గురించి అవగాహన కల్పించడం కోసం మనం వచ్చాము. సో ప్రతి సంవత్సరం ఈ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద గ్యాప్ అండ్ సపోర్ట్ ఫర్ ఆల్ అన్నమాట. అంటే ఏంటంటే మనం ఇంటి నుంచి తల్లిపాలు ఇవ్వటం కోసం ఇంటి నుంచి సపోర్టు, తర్వాత సమాజం నుంచి సపోర్ట్ కావాలి. ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తుంది అంటే ఇంటి నుంచి సపోర్ట్ ఏంటంటే తనకి ఉండేటప్పుడు తన తల్లి పాలు ఇచ్చేటప్పుడు ఏదన్నా ఇబ్బంది కలిగినా లేకపోతే ఇవ్వలేకపోతున్నా లేదు నువ్వు ఇవ్వగలుగుతావు అనేది ఇంటి నుంచి సపోర్ట్ వస్తుంది. అలాగే సమాజం నుంచి ఎలా వస్తుంది అంటే పౌష్టికమైన ఆహారం అందించడం ద్వారా, తర్వాత వచ్చేసి ఏదైనా వాళ్ళు బయట వెళ్ళినప్పుడు అక్కడ పాలు ఇచ్చుకునే అవకాశం ఉండేలాగా బ్రెస్ట్ ఫీడింగ్ ఏరియాస్ క్రియేట్ చేయటం ద్వారా, లేదు మన గవర్నమెంట్ తరఫు నుంచి ఎక్కడైనా కంపల్సరీగా పెద్ద మాల్స్లో కానీ బయట మన బస్ స్టాండ్స్లో కానీ ఇలాంటి చోట్ల కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఏరియాస్ సెపరేట్గా రూమ్స్ పెట్టున్నారు ఆల్రెడీ. అట్లా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. దీని ద్వారా తల్లి ఖచ్చితంగా ఫస్ట్ 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇచ్చేలాగా మనం దోహదపడటం కోసం సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఒంగోలు కేంద్రంగా డోకా సీతమ్మ పేరుతో పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు నగరంలో లాయర్పేట వద్ద గల కొండయ్య బంక్ వద్ద జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతున్న డోకా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రంలో 21వ రోజు జరిగిన అన్న వితరణ కార్యక్రమం నందు మంత్రి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు జడబాల నాగేంద్ర యాదవ్కు ఇవ్వడం సంతోషదాయకమని కొనియాడారు. రానున్న రోజుల్లో జడబాల నాగేంద్ర యాదవ్కు రాష్ట్ర స్థాయిలో మంచి పదవి రావాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మగారి ఉచిత అన్నదాన నిర్వహణ 20వ రోజుకు చేరుకుంది. ఈనాటి ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ మాజీ మంత్రి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటున్నారు. వారు ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చి ఈ డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమ నిర్వహణ చూసి చాలా సంతోషపడి వారికి పేదలందరికీ కూడా వారి స్వహస్తాలతో వడ్డించి తను కూడా సంతృప్తిగా ఉన్నాను బాలనాగేంద్ర, ఇది కంటిన్యూ చేయాలి, నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు.
నేను పెద్దలందరూ ఆశీస్సులు కూడా నాకు ఎల్లప్పుడూ ఉండాలి. నేను ఇటువంటి కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో నాతో పాటుగా మంత్రి శ్రీనివాసరావు గారు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. డొక్కా సీతమ్మ గారి నిరంతర అన్నదాన శిబిరం ఈ రోజున 20 రోజులకు చేరుకుంది. చిన్న విషయం కాదు ఇది. ఎంతో పెద్ద మనసు ఉంటే మాత్రమే చేయగలుగుతారు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, కానీ అందరికీ సేవ చేసేటువంటి మనస్తత్వం కొద్దిమంది దగ్గరే ఉంటుంది. అలాంటి మంచి మనసు ఉంది కాబట్టే డొక్కా సీతమ్మ గారు చనిపోయేప్పటికీ 200 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా జనం గుర్తుపెట్టుకున్నారంటే కూడా చిన్న విషయం కాదు అది. అలాంటి మహనీయురాల్ని వెలుగులోకి తీసుకొని వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్తో పాటుగా ప్యారలల్గా కూడా జరగాలనేటువంటి ఆకాంక్షని వ్యక్తం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బాలనాగేంద్ర నా టైంలో కౌన్సిలర్గా కూడా పనిచేస్తున్నాడు. నా కౌన్సిలర్ ఒక పేద ప్రజలన్నా సర్వీస్ చేయాలన్నా కూడా పెద్ద మనస్తత్వంతో ఉంటాడు. అటువంటి బాలనాగేంద్ర ఈ రోజున ఒక పెద్ద బాధ్యతని భుజాల మీదకి ఎత్తుకున్నాడు. అందరూ దీనికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిరంతరంగా ఒక సంవత్సరం పాటు కొనసాగించినటువంటి పట్టుదల నాకు చెప్పడం జరిగింది బాలనాగేంద్ర. ఖచ్చితంగా అందరూ అభినందించాలి బాలనాగేంద్రని. రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వతంగా ఎప్పుడుంటారంటే 10 మందికి మనం మేలు చేసినప్పుడు మాత్రమే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటారు. బాలనాగేంద్ర జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర, నాగబాబు గారి దగ్గర ఎంతో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున. ఎందుకంటే గోదావరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందో నాకైతే తెలియదు. ఎవరు డొక్కా సీతమ్మ గారు ఎక్కడైతే ఈ కార్యక్రమం నిర్వహించారో అక్కడ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా రాజోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టుంది. అక్కడ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ కేవలము పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు చెప్పిన మాటను బేస్ చేసుకొని జనసేన పార్టీకి సంబంధించి జడా బాలనాగేంద్ర క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఈ రోజున రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇలాంటి మంచి వ్యక్తికి జనసేన పార్టీ తరఫున మంచి పదవులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి కూడా జడా బాలనాగేంద్రకి కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ జూనియర్ బాలికల సాఫ్ట్ బాల్ జిల్లా జట్టు ఎంపిక పోటీల్ని ఒంగోలు పట్టణం నందు నిర్వహించారు. ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక ఏబీఎం జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దేవరకొండ శ్రీవాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఎంపిక పోటీల్లో భాగంగా ముందు క్రీడాకారులను అతిథుల్ని పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు మాట్లాడారు. నేడు సాఫ్ట్ బాల్ ప్రకాశం జిల్లా జూనియర్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎంపికైన జట్టు ఆగస్టు 17, 28, 19వ తేదీన శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి 20వ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ శ్రీవాణి మాట్లాడుతూ ఎంపికైన జట్టు ప్రకాశం జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేలా తమ క్రీడా ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ నాయకులు పిఎల్ రాజు, వ్యాయామ ఉపాధ్యాయులు హజీరా బేగం, రాజలక్ష్మి, శ్రవంతి, రాంబాబు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏబీఎం జూనియర్ కళాశాల మైదానంలో అండర్ 19 జూనియర్ సాఫ్ట్ బాల్ బాలబాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున బాలబాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా కళాశాల ప్రిన్సిపల్ మేడం దేవరకొండ శ్రీవాణి మరియు జయశీలరావు సార్ ఏఓ గారు మరియు శ్రవంతి గారు మరియు ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు పిఎల్ రాజు గారు, జిల్లా సాఫ్ట్ బాల్ కోచ్ త్రినాథ్ గారు
ఈ ఎంపికలకు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేశారు. ఈ ఎంపిక కమిటీ సభ్యులుగా జిల్లా కోచ్ త్రినాథ్ మరియు పీడీలు హజీరా బేగం గారు, రాజ్యలక్ష్మి పీడీ గారు, సృజన పీడీ, కౌశల్య మేడం గారు మరియు కందుకూరు కళాశాల పీడీ మేడం గారు హాజరై ఈ ఎంపికైన జట్లను ఖరారు చేశారు. వారికి అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంపికైన జిల్లా జట్లు ఈ నెల 17, 18, 19 శ్రీకాకుళంలో జరగబోవు రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొంటారు. క్రితము ఇది 4th ప్లేస్లో గర్ల్స్ ఉన్నారు. ఈసారి ఫస్ట్ ప్లేస్ రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు మాకు అన్ని విధాల ఒక హెడ్ క్వార్టర్లో స్టేడియం కన్నా ముందు ఈ ఏబిఎం కళాశాల గ్రౌండ్ అన్ని క్రీడలకు మంచి సదుపాయాన్ని ఇస్తున్నటువంటి ఆ కళాశాల యాజమాన్యానికి మరియు మా యువ ప్రిన్సిపల్ మేడం గారికి, ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మరియు సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మరిన్ని కార్యక్రమాలు ఈ స్టేడియంలో ఈ ఏబిఎం కళాశాలలో జరిగేటందుకు మేము కృషి చేస్తామని వారికి మేము విన్నవించుకుంటాం. మా కళాశాలని స్థావరంగా ఏర్పాటు చేసుకున్నందుకు బొడ్డు సుబ్బారావు గారు ఒలింపిక్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి గేమ్ ఏబిఎం జూనియర్ కళాశాలలో జరగడానికి మేము మా కళాశాల వంతు తరపున మేము సహకారం అందిస్తామని చెప్తున్నాము. ఈ రోజు సెలెక్ట్ అయినటువంటి పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ రేపు శ్రీకాకుళంలో 17, 18, 19 తేదీన జరిగేటటువంటి పోటీల్లో ప్రథమ స్థానానికి తీసుకురావాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఏబిఎం జూనియర్ కళాశాలలో జరుగుతున్న జిల్లా సాఫ్ట్బాల్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయిన పిల్లలకు ముందుగా వాళ్ళకందరికీ కూడా నేను కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 18వ తారీఖున నుండి శ్రీకాకుళంలో జరగబోయే గేమ్స్లో కూడా మన జిల్లా టీం ప్రథమంగా ఉత్తీర్ణులు కావాలని మేము మనసావాచ కోరుతున్నాం. రాష్ట్రం దళితులను రెండుగా చీల్చి ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్రతో టీడీపీ, బీజేపీ వ్యవహరిస్తూ ఉన్నాయని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య ఆరోపించారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో మాల మహానాడు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బత్తుల వెంకట్రావు అధ్యక్షతన వర్గీకరణ వ్యతిరేక పోరాటం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా రెన్నయ్య మాట్లాడారు. టీడీపీ, బీజేపీలు కుట్రపన్ని ఆర్టికల్ 341 రాజ్యాంగాన్ని అవహేళన చేసి సుప్రీంకోర్టులో తీర్పు తీసుకువచ్చారని తెలిపారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో మాలలంతా కలిసి ఒకటిగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని న్యాయ పోరాటం చేస్తామన్నారు. పల్లిపట్నంలో సైతం పోరాటాలు చేసి మాలలకి న్యాయం జరిగే వరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబటి కొండలరావు, పులి వికాస్, బత్తుల సుబ్బయ్య, మేడుకొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 3వ తారీఖు రాజమండ్రిలో దళిత నాయకులతోటి, అన్ని మాల సంఘాలతోటి, దళిత సంఘాలతోటి మాజీ ఎంపీ గారు హర్షకుమార్ గారు ఆధ్వర్యంలో మేమందరం పాల్గొన్నాం. దీంట్లో మాకు జరిగిన అన్యాయం గురించి అందరూ మాట్లాడటం, ఏబీసీలు వర్గీకరణ చేయడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు, రాజ్యాంగాన్ని 341 ఆర్టికల్ 341 ఓవర్లుక్ చేసి రాజ్యాంగం లోబడి ఉండాలి తప్ప రాజ్యాంగాన్ని మించి రాజ్యాంగాన్ని కాదని చేయటానికి లేదని కూడా ఆ మీటింగులో ఆ సందర్భంలో మేము అందరు మా నోటి మాట అందరిది ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత మాకు అనిపించింది, అందరూ మాట్లాడడం జరిగినది. మేము కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, 341 అనేది పార్లమెంట్లో 2/3, 1/3 దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ ఎంపీలు 100% ఒప్పుకుంటేనే ఒక కులాన్ని తీసేయాలన్నా ఉంచాలన్నా దాని మీద చర్చ జరిగిన తర్వాత పార్లమెంట్లో దాన్ని అమెండ్మెంట్ చేయాలి. అంతేగాని కోర్టు ఇచ్చిన దాని ప్రకారంగా, కోర్టు ఇష్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా 341 ఓవర్లుక్ చేసి ఈ సుప్రీంకోర్టు 7 బెంచెస్ ఇవ్వటం అనేది కూడా మేము ఒప్పుకోము, దీనికి వ్యతిరేకిస్తున్నాం. విద్యార్థులు, మహిళలు నీ ముందు వచ్చి మాట్లాడే టైం వచ్చింది, అర్థం చేసుకొని నా మాదిగ సోదరులు ఒకటే చెబుతున్నా, ఎవరైతే 59 కులాల్లో ఉన్న మాలలో 59లో ఉన్న ఎస్సీలు ఎవరైతే ముందు అడుగులో ఉంటారో వాళ్ళే ఆ ఉద్యోగం పొందుతారు. ఈరోజు మేము ఒక పాయింట్లో ఒకరు ఎక్కువ ఉండొచ్చు, ఆంధ్రాలో ఉండొచ్చు, తెలంగాణలో ఎవరున్నారు మాదిగ సోదరులారా అది గుర్తుంచుకోండి. మహారాష్ట్రలో ఎవరున్నారు, గుజరాత్లో ఎవరున్నారు, కర్ణాటకలో ఎవరున్నారు, ఇది తెలుసుకోవాల్సిన అవసరం. ఈ బెంచీల్లో 7 మంది తీర్పిస్తే ఒక మహిళ ఏం మాట్లాడిందో తెలుసా?
తెలుసుకోండి. ఈరోజు 7 బెంచీ జరిగితే రేపు 9 మందిని పెడతాం, 9 అయిపోతే 11 మందిని చేస్తాం, 11 మేము బెంచీలు పెంచుతూనే ఉంటాం. కానీ ఈ వర్గీకరణ మాలామాదిగులు మేము అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం విడిపోవటానికి ఒప్పుకుంటే మనల్ని ముడ్డుకు తాడే కట్టి బయటకు ఈడుస్తారా తమ్ముళ్ళారా అన్నలారా దండం పెడుతున్నా అర్థం చేసుకోవాలని మాదిగులకి నేను జైభీంతో తెలియపరుస్తూ నా మాదిగ సోదరులకి మనసారా జై. రిటైర్డ్ పెన్షనర్ల సమస్యని పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట విశ్రాంత పెన్షనర్లు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి శేషయ్య మాట్లాడారు. మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిల్ని తక్షణమే చెల్లించాలని కోరారు. మెడికల్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయడంతో పాటుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, వెలుగు సిబ్బంది, మున్సిపల్ పంచాయతీ కార్మికులతో పాటుగా వివిధ రకాల స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా కనీస పెన్షన్ను 9,000కు అందించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు, ఏపీఎస్ఆర్టీసీ స్టాక్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు అయ్యప్పరెడ్డితో పాటుగా విశ్రాంత పెన్షనర్లు పాల్గొన్నారు. ఈపీఎఫ్ పెన్షన్స్ దాదాపు 78 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కనీస పెన్షన్ 9,000 ప్లస్ డిఐ వాళ్ళని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 3 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికి కూడా మొదటిసారి వచ్చినప్పుడు 3,000 పెంచుతూ ఉన్నారు, రెండోసారి అప్పుడు వచ్చి 5,000 పెంచుతూ ఉన్నారు, మూడోసారి అప్పుడు 7,000 ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు కూడా 1,000 రూపాయలు లోపే ఇస్తున్నారు, కానీ 1,000 రూపాయలు పైన ఇవ్వట్లేదు. అట్లానే ఇంకా అనేక మందికి పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసినటువంటి అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్సు, సో అట్నే అటువంటి డిపార్ట్మెంట్ 17 రకాల డిపార్ట్మెంట్ ఉన్నాయి. వాళ్ళ కనీస పెన్షన్ ఇవ్వమని చెప్పి అదొకటి అడుగుతున్నాం. మూడోది, ప్రభుత్వం ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ పాలసీ అనే పేరుతోటి పెట్టి ఈ పెన్షన్ ఎత్తేసేదానికి కొత్త సిపిఎస్ అనేటువంటి విధానాన్ని పెట్టింది. ఈ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ఉండాలని, అట్నే పిఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు అన్నీ కూడా చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లనే ఈరోజు మా డిమాండ్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా మామూలు 1/7/2023 నాటికి పిఆర్సీ ఇవ్వాలి. ఇంతవరకు పిఆర్సీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారనుకున్న దిగిపోయేటప్పుడు ఇస్తారనుకున్నాం, కానీ లేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. కనీసం పీఆర్సీ ఇచ్చే లోపు తాత్కాలికంగా అయినా ఐఆర్ ఇవ్వాలని, అట్నే పెన్షనర్స్ అందరూ కూడా చాలా రకాల బకాయిలు ఉన్నాయి. ఈరోజు 4 ఫ్యామిలీ బతకాలంటే కనీస పెన్షన్ 9,000 లేనిది జీవించడం కష్టం. అదేవిధంగా ఆ 1,000 రూపాయలు వైద్య ఖర్చులు కానీ వస్తాయా, లేకపోతే ఇంటి అద్దెకి వస్తుందా, లేకపోతే నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలా, వీటన్నిటికి ఎట్లా సరిపోతాయి. కాబట్టి మేము ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాల నుంచి ఇదిగో పెన్షన్ అదిగో పెన్షన్ అన్నారు. కనీసం మనం ప్రకటించినటువంటి బడ్జెట్లో ఈపీ పెన్షన్లకి బడ్జెట్ కూడా ప్రకటించలేదు. మేము ఏడుతున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మా ఈపీ పెన్షన్ అందరికీ ఇప్పుడు సామాజిక పెన్షన్లు 4,000 ఇస్తున్నారు. వాళ్ళకి ఏం లేకుండానే ఇస్తున్నారు. మా దగ్గర డబ్బులు రికవర్ చేసిన దానికి మాకు వడ్డీ కూడా ఇట్లా. మేము కోరుకునేది ఏంటంటే కనీసం ఆ సామాజిక పెన్షన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి 4,000 రూపాయల పెన్షన్, ఈపీ పెన్షన్ అందరికీ ఎటువంటి క్యారెక్టర్ తోటి అంటే వాళ్ళ డిజిగ్నేషన్ తోటి కూడా సంబంధం లేకుండా అందరికీ అమలు చేయాలనేది. అదేవిధంగా పీఆర్సీ డిఏ బకాయిలను పెన్షన్లకు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా 1/7/2023కు పీఆర్సీ ప్రకటించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా. ఆదివాసులపై జరిగే దాడుల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘం కార్యదర్శి కె వెంకటేష్ డిమాండ్ చేశారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో ఈ నెల 9, 10వ తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివాసీ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివాసులను అడవుల నుండి బయటకు నెట్టేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని, అందులో భాగంగానే ఆదివాసీ హక్కులను ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కంగారు పేరుతో దాదాపు 200 మంది ఆదివాసులను మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేశారని తెలిపారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో హత్యలు చేస్తున్నారని, పౌర హక్కులు, పౌర సంఘాలు, మేధావులు, నిజ నిర్ధారణ బృందాలు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, అలాంటివి ఆపేసి కమిటీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9, 10వ తేదీల్లో హైదరాబాద్లో మీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని వారు తెలిపారు. ఈ సమావేశంలో పద్మ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, బాలయ్య, క్రాంతి, జార్జి, నరసింహారావు, సుందరం, రాజశేఖర్, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆదివాసీలపై చేస్తున్నటువంటి దమనకాండను మేము ఇటీవల బయటకు తీసుకురావాలనుకుంటున్నాము. అంటే ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర వీటిల్లో ఉన్నటువంటి అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టు భారత రహితాన్ని ఏర్పరుస్తూ ఉన్నటువంటి అమిత్ షా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఆదివాసీలపై డ్రోన్ దాడులు, వైమానిక దాడులు చేస్తున్నారు. అంటే భారతదేశంలో మనం చాలామంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మణిపూర్ గురించి, ఇటు గురించి. ఈ దేశంలో భాగం కాదా ఈ ధ్వంసం ఏంటి అనేది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు, బస్తర్ ప్రాంతం కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ భారతదేశంలో భాగమే. అక్కడ ప్రజలు జీవిస్తున్నారు. ఇంకా
అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోకుండా అటవీ ప్రాంతాల్లో చాలా కాలం నుంచి ఆదివాసీలు నివసిస్తున్నారు. దేశ సంపదను కార్పొరేట్లు కట్టబెట్టడం కోసమే ఈ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. దీని గురించి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేదు. ఆదివాసీల మీద ఈ దాడులు ఏంటి ఆపండి అని చెప్పేసి. జనవరి 1 నుంచి ఆపరేషన్ కగార్ అనేది మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆదివాసీలు పూర్తిగా తమ గ్రామాలు వదిలిపెట్టేసి ఈ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మహిళలను అయితే అత్యాచారాలు చేయటాలు ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి ఏం జరుగుతుందనేది తెలియజేయట్లేదు. ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, పోలీసులు ఏదైతే ప్రకటిస్తారో అదే మీడియాలో వస్తుంది, కానీ వాస్తవానికి అక్కడ చాలామంది బయట ప్రపంచానికి చెప్పాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రచారం చేస్తున్నారు. మా ప్రాంతానికి రండి, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు పరిశీలించండి, ఇక్కడ ఒక విధ్వంసం జరుగుతుంది, మా మీద బాంబింగ్ చేస్తున్నారు, వ్యవసాయం పనులు చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆదివాసీలు మాట్లాడుతున్నారు. ప్రపంచ దీక్షా దినము, ఆదివాసీల దీక్షా దినము ఆగస్టు 9. దానికి నిరసనగా కూడా 9, 10 తేదీలలో అఖిల భారతంగా తెలంగాణలో జరుగుతున్నారు, కానీ అది భారతదేశ వ్యాప్తంగా ఈ సదస్సును జరుగుతుంది. ఆ సదస్సును జయప్రదం చేయాలి అని చెప్పని ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒక 20 రోజుల క్రితం వాకపల్లి కూడా వెళ్ళొచ్చాము. అక్కడ వెళ్ళొస్తే ఆ ఆదివాసీ మహిళలు అక్కడ వాకపల్లిలో జరిగినటువంటి ఘటనని అవన్నీ నడిచెళ్ళి మేము కూడా 30-40 కిలోమీటర్లు వెళ్ళి చూసొస్తే అర్థమైంది. వాళ్ళు ఈనాటికి కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఇంకా చిన్న చిన్న గుడారాలలో ఉండి వాళ్ళ మీద ఇదైతే అది తెల్లవారుజామున 5 గంటలకు వాళ్ళ మీద అత్యాచారం చేశారు అంటే ఐడెంటిఫికేషన్ కాలేదని వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు. అంటే అది ఒక రకమైనటువంటి విజయం అయినప్పటికీ కూడా అది సరైన దోషులు ఎవరో కూడా వాళ్ళకి తెలుసు. దాన్ని నిర్ధారణ చేయడానికి ప్రభుత్వాలు వెనకాడుతూ ఉన్నాయి. అందుకని ఈ రకరకాల కారణాలలో వాళ్ళని హింసించి రకరకాలుగా అడవి నుంచి బయటికి వెళ్ళగొట్టాలనే దాంతో చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ మహిళల మీద దాడులు, దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు సహకరిస్తున్నారని చెప్పని చిత్రహింసలు ఎంక్వైరీ కమిటీగా వెళ్ళి చేద్దామంటే కూడా దారుల్లోనే అడ్డుకోవటాలు ఇవన్నీ జరుగుతాయి. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.